ప్రభునామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. అయ్యా అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మీ మధ్యలో నిలబడటానికి యోగ్యుని కాకపోయినను ప్రభు ఈ శ్రేష్టకరమైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప సేవకుల మధ్యలో ప్రభు మాటలు బోధించుకున్నట్టుకు యేసయ్య ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన గొప్ప ధన్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక రెండు చిన్న విషయాలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఈ స్థలంలో నిలబడడానికి గల కారణం, మొట్టమొదటిగా ప్రియులారా, మా తల్లిదండ్రులు వారు చేసినటువంటి ప్రార్థన, వారు కార్చినటువంటి కన్నీరు వ్యర్థం కాకుండా ప్రేమ కలిగిన దేవాతి దేవుడు మరి నన్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు చిన్న వయసులో ప్రభు పరిచర్యలు బలంగా వాడుకుంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా నా యొక్క తల్లిదండ్రులకి ప్రభు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరానికి నడిపించిన దేవాతి దేవుడు, దైవ సేవకులైనటువంటి మనందరినీ, మన యొక్క సంఘాలను, మన కుటుంబాలను దేవుడు కాపాడి గడిచినటువంటి 2021 సంవత్సరం అంతా కూడా ప్రభు ఆయనకు దైవల రెక్కల నీడలు దాసి భద్రపరిచి ఈ 2022 సంవత్సరానికి నడిపించిన గనుడైన యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, గడిచినటువంటి 2021 సంవత్సరంలో ఎందరో దేవుని సేవకురాళ్ళు భయంకరమైన తెగుళ్ళ వల్ల, కరోనా వల్ల ఎందరో సేవకురాలు ప్రియులారా ఈ లోకాన్ని విడిచిన వారిగా ఉంటూ ఉన్నారు. ఈ 2022 సంవత్సరానికి మనం ప్రవేశించాము అంటే ఇది కేవలం ప్రభు ఇచ్చినటువంటి ఆయన ఉచితమైన కృప. ఆయన కృపను బట్టి మాత్రమే మనం అందరం సజీవులంగా బ్రతికి ఉన్నాం. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయంలో కొన్ని మాటలను మనం నేర్చుకుని ప్రభు కృపలో ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యమును వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించుకుని. చేతులకి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, ఈ యొక్క దేవుని సేవకుల యొక్క సదస్సులో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను తెలియజేసి ప్రభు నామములో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ముగిస్తాను. దైవ సేవకులు చేయవలసినటువంటి పనులు ఈ నూతన సంవత్సరంలో దేవుడు సేవకులని మనందరితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు, లేదా దేవుడి సేవకులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఒకటి ప్రియులారా, దేవునితో ఉండే పరిచర్య. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునితో ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో వారు తనతో కూడా ఉండినట్లు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచాడు. 12 మంది శిష్యులను మొట్టమొదటి పిలిచిన తర్వాత ప్రభు అంటున్నాడు ఆయనతో ఉండునట్లుగా. అక్కడ రాస్తున్న మాటలు మనం గమనించినట్లయితే తనతో కూడా ఉండునట్లుగా. దేవుని సేవకులారా, మొట్టమొదటి మాట, మనం ఈ నూతన సంవత్సరంలో దేవునితో ఉండేవారిగా ఉండాలి. దేవునితో ఉండడం అంటే దేవునితో మొట్టమొదటి సహవాసం కలిగి ఉండాలి. దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారంగా ఉండాలి. మనం నిద్రలేచిన కాడి నుంచి దేవుని సేవకులు కాబట్టి ప్రభుత్వం ఉండకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక చోట్ల ప్రయాణాలు, అనేక చోట్ల ఎప్పుడు బిజీ అని తిరుగుతూనే ఉంటాం. అవునా కదా? ఏందయ్యా అంటే దేవుని సేవండి అంటాం. పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటారు ప్రభు పరిచర్యలో. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ప్రభువుతో మొట్టమొదటి ఉండాలి. దేవుడితో మనం మొట్టమొదటి ఉండకుండా నువ్వు ఎంత పరిగెత్తినా ప్రయోజనం శూన్యమైపోతుంది. దేవుడితో మొట్టమొదటి మనం గడపాలి. దేవుని
ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి దేవుడి సన్నిధిలో దేవుడితో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పండుగకి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎదుకు వచ్చి వారు ఆయనతో కూడా ఉండునట్లుగా. మొట్టమొదటి దేవాది దేవుడు తన శిష్యులని తనకి ఇష్టమైన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయబడిన దేవుడి సేవకులారా, మీరు దేవుడికి ఇష్టమైనటువంటి సేవకులు. మనము దేవుడికి ఇష్టమైన సేవకులు, దేవుడి దాసులమై ఉన్నాం. అయితే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదట దేవునితో ఉండునట్లుగా. హల్లెలూయా. దేవుడిని విడిచిపెట్టి వెళ్ళేవారిగా ఉండొద్దు. మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించొద్దు. సేవకులు ఒకసారి నూతన సంవత్సరం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్నిసార్లు దేవుడి సన్నిధి మనతో రానికుండా, దేవుడి సన్నిధి మనతో లేకుండా ఒకవేళ మనం భ్రమలో వెళ్తూ ఉన్నామేమో. గడిచినటువంటి పాత సంవత్సరంలో మన యొక్క బిజీ ప్రయాణాల్లో దేవుడి సన్నిధి లేకుండా, దేవుడితో మనం ఉండకుండా మన ఇష్టానుసారంగా మనం పరుగులు ఇస్తూ ఉన్నామేమో. ఆనాడు బాలుడిగా యేసు ప్రభువు ఉన్నప్పుడు యెరూషలేములోనికి యేషోబు గారు మరియమ్మ గారు బాలుడిని యేసు ప్రభువు తీసుకొని వచ్చేసి ఆ పండుగలో వారు పాల్గొని వెళ్ళేటప్పుడు ప్రభుని వారితో తీసుకుని వెళ్ళకుండా వారు మాత్రం వెళ్ళిపోయారంట. దేంట్లో వెళ్ళారంటే వారు భ్రమలో వెళ్ళారంట. ప్రభు మాతో కూడా వస్తున్నాడులే అని. వారు ఒక రోజంతా ప్రయాణం చేసి వెళ్ళి వెనక చూసుకుంటే ప్రభు లేడు, బాలుడైన యేసు ప్రభువు లేడు. అయ్యో ఏమైపోయాడు అని చెప్పి మళ్ళా వెనక్కి వచ్చి ఇసుకలాడితే ఆయన శాస్త్రులతో పెద్దవాళ్ళతో కూర్చొని ఆయన ప్రసంగం చేస్తున్నాడు. చేతులకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున ఈ నూతన సంవత్సరం సేవకులారా, దేవుడి సన్నిధి లేకుండా దేవుడు మనతో వస్తున్నాడులే అని భ్రమలో మనం వెళ్తున్నామేమో. మన జీవితాలలో ఎంత ప్రయాసపడినా ఫలితం లేని ప్రయాసపడుతున్నామేమో. పేతురు ప్రయాసపడ్డాడు కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ అది పనికొచ్చే ప్రయాసం కాదు. ఎందుకయ్యా అంటే రాత్రంతా ప్రయాసపడితే ఫలితం లేదు. అందరికి తెలిసిన విషయమే. రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక చేప పిల్లలు కూడా పట్టుకోలేకపోయాడు. ఒక ఆత్మను కూడా రక్షించలేవు. ఒక ఆత్మ కూడా సువార్తలు నువ్వు అనుకుంటున్నావు నేను వెళ్తున్నానే, నా దేవుడు నాతో ఉన్నాడని భ్రమలో వెళ్తున్నావేమో. మనం భ్రమలో వెళ్తున్నట్లయితే దయచేసి నూతన సంవత్సరంలో దేవుడు మన మనోనేత్రాలు వెలిగించును గాక. మొట్టమొదటి దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకుంది. ఎందుకో తెలుసా? దేవుడితో ఉండాలి. మొట్టమొదట దేవుడితో ఉండాలండి. అందుకే దావీదు భక్తులు అంటారు, కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం. చూడండి 63వ కీర్తన మొదటి వాక్యం ఒకసారి చూసినట్లయితే ఒకసారి చదవండి. 63వ కీర్తన మొదటి వాక్యం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. నీ బలమును నీ ప్రభావమును చూడాలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. కనిపెట్టే అనుభవం సేవకుడు కావాలి. ఏ పూజాములు లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి. మా తండ్రి గారి నుంచి మేము నేర్చుకున్నటువంటి పాఠం అదేనండి. ఈరోజు ఇంత చిన్న వయసులో దేవుడు నన్ను వాడుకుంటున్నాడంటే కారణం నా తండ్రి గారి యొక్క ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మా తండ్రి గారు చీకట్లో 2 గంటలు లేస్తాడు తెలియదు, 3 గంటలు లేస్తాడు తెలియదు, తెల్లారిన దాకా ఆయన కింద కూర్చోలేడు. అయినా కూడా ఈ వయసులో కూడా ఆ కుర్చీలో కూర్చొని తెల్లారిన దాకా అందరి కోసం ప్రార్థన. దేవుడితో ఉంటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడితో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు సంఘం దీవించబడుతుంది, అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఈ యొక్క సంఘం ప్రియుల పరిచర్య విస్తారంగా దీవించబడుతుందంటే కారణం దేవునితో మొట్టమొదట ఉండాలి. దావీదు దేవునితో మొట్టమొదట ఉంటున్నాడు. ఏ పూజాములు లేచి ప్రార్థన చేసే సేవకులు ఎంతమంది? ప్రార్థన జీవితం ఉందో సేవకులారా? మన జీవితాలలో ప్రార్థన లేకపోతే మనం ఏ విజయాన్ని కూడా సాధించలేం. సంఘం దీవించబడదండి. సంఘ సరిహద్దుల విషయాలు పరచబడండి. ఎప్పుడో 5 సంవత్సరాలప్పుడు 10 మంది విశ్వాసులు వస్తుంటే ఇప్పుడు 20 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా ఆ 10 మందే ఉంటున్నారు. కారణం దేవునితో ఉండి అలవాటు లేదు. దేవుని దగ్గర మోకరించి అనుభవం లేదు. దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసే అనుభవం లేకపోవడం.
ఈనాడు దేవుని సేవకులారా, ప్రభు ఈ నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనం దేవునితో ఉండాలని ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునితో లేకుండా నువ్వు మొట్టమొదట పరిగెత్తుకుండా సువార్త చేయమని దేవుడు చెప్పలేదండి. దేవుడితో లేకుండా పరుగుతూ విశ్వాసం రక్షించుకొని దేవుడు చెప్పలేదండి. మొట్టమొదట దేవుడితో ఉండటానికే ఇక్కడ 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవునితో ఉండటం అంటే దేవుని దగ్గర మోకరించి మొట్టమొదట దేవునితో సహవాసం చేయాలి. హానోకు దేవునితో సహవాసం చేశాడండి. హానోకు ప్రియులారా 365 సంవత్సరాలు ఆయనకు సహవాసం. ఆయన మొట్టమొదట దేవునితో ఉన్నవాడు, దేవునితో నడిచినవాడు, దేవునికి ఆత్మ కలిగినవాడు, దేవుని శక్తిని పొందుకున్నవాడు. అందుకే మరణం లేకుండా, మరణము చూడకుండా ప్రియులారా దేవునితో నడుచుకుంటూ పరలోక రాజ్యానికి మరణం చూడకుండా వెళ్ళాడు. గట్టిగా చప్పలు కొట్టండి ఆ భక్తుడికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవ ద్వారా మొట్టమొదటి మనము దేవునితో అంతగట్టబడిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవునితో ఉంటామో అప్పుడు మనం ఫలిస్తామండి. మన సంఘాలు ఫలిస్తాయి. నూతన సంవత్సరంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మనం చదివినప్పుడు ఒకసారి చూడండి. అక్కడ రాయబడిన మాటలు మనకు అందరికీ తెలిసిన మాటలు ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయం నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో ప్రభు ఇక్కడ మీకు ఏది ఇష్టమో అడుగుడి, చేతులు తీసి స్తోత్రం చూడండి గట్టిగా. హల్లెలూయా. ఈ 15వ అధ్యాయం ప్రియులారా 5వ వచనంలో దేవునిలో మనం ఫలించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవునితో ఉంటామో దేవుడు నిన్ను ఫలింపులో నడిపిస్తాడు, ఫలించే అనుభవంలోకి తీసుకొని వస్తాడు. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ సంఘం దీవించబడుతుంది. గడిచినటువంటి సంవత్సరంలో ఫలింపు లేదేమో, గడిచినటువంటి సంవత్సరంలో కుటుంబంలో ఫలింపు లేదేమో, సంఘ ఫలింపు లేదేమో, అయితే నువ్వు దేవునిలో లేవు. దేవునితో మొట్టమొదట మనం ఉండాలి. దేవునితో ఉన్నప్పుడు యేసయ్య మనల్ని ఫలింపులకు నడిపిస్తానని వాగ్దానం ఇస్తామన్నాడు. ఆయనలో ఫలించే వారంగా ఉంటూ ఎల్లప్పుడూ దేవుణ్ణి మొట్టమొదట దేవునికి స్తుతియాగం అర్పించాలంట. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం మనం చదివినప్పుడు దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం త్వరగా. కాబట్టి ఆయన ద్వారా మనము ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలి. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలములు దేవునికి అర్పించే వారంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎల్లప్పుడు దేవుని స్తుతించే వారంగా, జీవ ఫలములు దేవునికి చెల్లించే వారంగా ప్రభుతో ఉంటూ ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి. సేవకులారా, సేవకురాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదట ఉదయాన్నే లేదంటే దేవుడికి మోకరించాలి. ఇటు వెళ్తున్నా ప్రభుతో మాట్లాడి వెళ్ళాలి. ఏ ప్రాంతానికి వెళ్తున్నా ప్రభుతో మాట్లాడి వెళ్ళాలి. మొట్టమొదట దేవుడితో మనం ఉండాలి. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. దేవుడు పెట్టారా ఈ నూతన సంవత్సరంలో రెండోదిగా దేవుని సువార్త పరిచర్యలో మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సువార్త పరిచర్య మనం చేయాలి. ఎప్పుడు మొట్టమొదట దేవునితో ఉండాలి, దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడి అయిపోయిన తర్వాత సువార్త పరిచర్యకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడికి పోవాలంట? సువార్త పరిచర్య మనం చేయాలి. అక్కడే మనం చదువుకుంటాం. మార్కు రాసిన సువార్త ఇందాక మనం చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం 14వ వచనంలో వారు తనతో కూడా ఉండినట్లు దెయ్యములను వెళ్ళగొట్టే అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపిన. చేతులకి స్తోత్రం చెప్పండి. మొట్టమొదట 12 మంది శిష్యులను ఆయనతో ఉంచుకున్నాడు. రెండోదిగా వారిని ఆశీర్వదించి దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడంటే సువార్త ప్రకటించడానికి వారిని పంపిస్తున్నాడు. దేవునితో లేకుండా పంపించలేదండి. రెండో అనుభవం ఏంటో తెలుసా సేవకులారా? సువార్త పరిచర్య మనం చేయాలి అన్ని సమయాలలో ప్రియులారా. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ చక్కటి మాట రాయబడింది. ఒకసారి చూద్దాం. చూడండి. 2వ తిమోతి రాసిన పత్రిక
4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము. చూడండి, ఇక్కడ రాస్తున్నారు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకిద్దాం. 4వ అధ్యాయం 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుని స్తోత్రం చెప్పండి కానీ హల్లెలూయా. సమయమందును అసమయమందును అన్ని వేళలా దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. అప్పుడు సంఘం విస్తరిస్తుంది. అనేక ఆత్మలు దేవాది దేవుడు రక్షిస్తాడు. ఎప్పుడో తెలుసా? మొట్టమొదట దేవుడితో మనం మోకరించి వెళ్ళాం కాబట్టి, దేవుడితో ఉండి వెళ్ళాం కాబట్టి, దేవుడితో మాట్లాడి వెళ్ళాం కాబట్టి దేవుడి సన్నిధి మనతో వస్తుంది. అప్పుడు మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తే అనేక ఆత్మలు రక్షించబడతాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆనాడు పేతురు గారు ఒక్క ప్రసంగం చేస్తే ఏ విధంగా 3,000 మంది రక్షించబడ్డారో, దేవుడి సేవకులారా ఈ నూతన సంవత్సరంలో మనం దేవునితో ఉండి ఆయనతో మోకరించి ప్రార్థన చేసి వెళితే నీ పరిచర్యను, నీ సువార్తను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని సేవలు వెళ్ళేటప్పుడు అనేక మంది సేవకులు, ఇక్కడున్నటువంటి పెద్దలైన సేవకులు వారు ఎంతో ప్రయాసపడి వాళ్ళు చెప్తుంటే మాకు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రియుల వారి పరిచర్య విధానం, పూర్వం వారి యొక్క పరిచర్య ఆహారం కూడా లేని స్థితి, అన్నం కూడా లేక, సరైనటువంటి వస్త్రాలు లేని పరిస్థితి, సరైనటువంటి చెప్పులు లేని పరిస్థితి. ఇక్కడున్నటువంటి తల్లులు, ఇక్కడున్నటువంటి తండ్రులు ఎంతో ప్రయాసపడి వారు చెప్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈరోజు అయితే దేవుడి మహాకృపను బట్టి మనకు అలాంటి పరిస్థితి లేదు. యవన సేవకులారా, యవన యంగ్ సేవకులు నేను చెప్పేది, మనకి ఇలాంటి పరిస్థితి లేదు. ఈరోజు మనకంత కార్లు, బండ్లు, వ్యాన్లు అంత ఫ్యాషన్ అయిపోయింది మనకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ ప్రయాసపడిన వారు, కష్టపడిన వారు ఎవరయ్యా అంటే మన వెనకున్నారు. ఇక్కడ ఈరోజు ఈ సింహాసనం వారు ఊర కూర్చోబెట్టలే, వాళ్ళ వెనక ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో కష్టం. దేవుని సేవ చేస్తుంటే ఒక దైవజనుడు చెప్పాడు ప్రియులారా, సువార్త పరిచర్యకి పిలిచారంట ఆ సేవకుడిని. వాక్యం చెప్పడానికి సువార్త సేవకు పిలిచి ప్రార్థన అయిపోతూ ఉండగలనే ఆ అందరు భోజనాలు కూర్చున్నారంట. కూర్చుంటే అక్కడ మీటింగ్ పిలిచిన పాస్టర్ గారు ఏం చేశారో తెలుసా? అందరు కూర్చున్న తర్వాత అందరికి అన్నం పెట్టారంట. అందరికి అన్నం పెట్టిన తర్వాత మీకోసం చికెన్ రెడీ అయిపోయింది వస్తుంది అన్నారంట. అక్కడ సేవకులు చాలా లేట్ అయిపోయింది మీటింగ్, మళ్ళీ ఆకలితో ఉన్నారంట అందరూ. మీకోసం అన్నం పెట్టారు కదా, చికెన్ వస్తుంది, రెడీగా ఉండండి. అబ్బా వాళ్ళు అనుకుంటున్నారంట, అబ్బా ఎంత లేట్ అయినా కూడా మంచి చికెన్తో పెడుతున్నారు, సంతోషం, మంచిగా లాగిచ్చేసి అనుకుంటున్నారంట. బొడ్డు కారం తెచ్చి బొడ్డు కారం పెట్టారంటండి. సేవకులు ఆశ్చర్యపోయి, ఏంటయ్యా చికెన్ వస్తుందన్నావు కదా? ఆ సేవకుడు చెబుతుంటే గుండెలు తరగకపోతున్నాయండి. ఆకలి బాధలు తట్టుకోలేక ఆ గొడ్డు కారం అలాగే అన్నంలో పిసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే కడుపు కాలిపోయిందంట. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. గుండె పగిలిపోయింది, అయినా కూడా దేవానికి స్తోత్రం. ఆ సేవకుడు చెబుతుంటే గుండెలు పలకపోయినాయండి. గొడ్డు కారం పెట్టారంట, అలాగే తిని కళ్ళకు నీళ్ళు కారుతున్నాయంట. అలా మేము దేవుని సేవ చేశామయ్యా. నేను చెప్తారా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఎవరుస్తున్నారా? దేవుని పరిచయం చేయడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి, అయినా కూడా దేవుని సేవకు నిమిత్తం, సువార్త నిమిత్తం ఒక్కరికైనా దేవుని సువార్తను చెప్పడానికి నువ్వు వెళ్తున్నావా? ఈ నూతన సంవత్సరంలో ప్రయాసపడాలి దేవుని పరిచయం కొరకై. దేవుని సేవకులారా, మరొక సేవకుడు అంటున్నాడు, ఆయన మీటింగ్ పిలిచాడంటే ఒక బ్యాంక్ మేనేజర్, అయ్యా మా ఊళ్ళో మా పల్లెటూరులో నేను తీసుకెళ్ళి, దైవజనుడా చాలా రోజులు అనుకుంటున్నాను, నేను తీసుకెళ్ళి మా ఊళ్ళో మీటింగ్ పెడతాను అనుకుంటున్నాను అయ్యా అన్నాడంటే. బ్యాంకింగ్ మేనేజర్ కదా, ఫాస్ట్గా అనుకున్నాడంట. బ్యాంకింగ్ మేనేజర్ రమ్మంటాడంటే అన్ని బాగా చూసుకుంటాడు, మంచి విలువైన కానుకిస్తాడు, మంచి ఫుడ్ దొరుకుతుంది, అబ్బా ఖచ్చితంగా వస్తానయ్యా అన్నాడంట. వెళ్ళిపోయాడు. వాళ్ళ పల్లెటూరులో రాత్రి వేళ, ఇలాంటి పల్లెటూరేనండి, ఆ పల్లెటూరులో రాత్రి వేళ రోడ్లో మీటింగ్ పెట్టారంట. మీటింగ్ అయిపోయేసరికి రాత్రి 12 అయింది.
ఎంతైందంట? 12 అయిపోయిందంట. 12 అయిపోయిందనే ఇక పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ వచ్చారంట ప్రార్థన చేసుకున్నానికి. అందరు వరుసగా వస్తే ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడంట. వెనక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడుగా. ఈ బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడంటే తన భార్యని పిల్లల్ని వదిలిపెట్టడానికి బండి ఎక్కించుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి నుంచి రాలా. చూడండి, ఈ సేవకులు అందరికీ ప్రార్థన చేసి అయిపోయేసరికి ఒకరు లేరంట. వెనక చూస్తే బ్యాంక్ మేనేజర్ లేడు. డాడీ పోవాలా? లైట్లు బంద్ చేసేసారు. రోడ్డు ఆ రోజు స్టేజ్లు కూడా లేవు, రోడ్డు మీదనంట. చూస్తున్నాడంట కూర్చొని ఎంతసేపు చూసినా కూడా రావట్లేదు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, రాలా. వెనక నిద్రవుతుంది. దేవానికి స్తోత్రం అయ్యా అనుకొని ఆ మీటింగ్ ఆ పర్దాలు పరిస్థితులు కదా, ఆ రోడ్డు మీద పడుకున్నాడంట. పడుకుంటే 3 గంటలకు బర్రెలు వచ్చినాయంట. ఏమొచ్చినాయంట? పల్లెటూరు కదండి. 3 గంటలకు బర్రెలు మొత్తం వచ్చి తొక్కుతున్నాయంట. లేచాడు. లేచి ఎటు పోవాలా? నిద్ర అలింగాకు నిద్ర వస్తుంది. బ్యాంక్ మేనేజర్ ఎట్టిపోయాడు. ఆకలి లేదు పాపం, తిండి లేదు, ఆకలి పాప తట్టుకోలేకపోతున్నాడు. నిద్ర ఏం చేయాలి? ఏడ పడుకోవాలా? చూస్తే బర్రెలన్నీ మందలు వచ్చేస్తున్నాయంట. ఏడ పడుకోవాలి ఇప్పుడు? ఇటు చూసరికి ఒక కొట్టం కనపడిందంట. నేరుగా కొట్టంలో పడుకుందామని చెప్పి పోయి నిద్ర దగ్గర తట్టుకోలేక వెళ్ళి ఆ కొట్టంలో పడుకున్నాడంట. తెల్లారే చూస్తే అది పేడ కంపు. పేడలో పడుకున్నాడు సేవకుడు. ఉదయాన్నే వస్తాడంట బండి వేసుకొని. ఎవరు? బ్యాంక్ మేనేజర్ వచ్చి సార్ తప్పు అయిపోయింది సార్, రాత్రి మా భార్యని పిల్లలు వదిలిపెడతాను వెళ్ళాను కదా. ఏమంటే వెళ్ళాను సార్, వాళ్ళు అక్కడ వదిలిపెట్టాను, మంచి మీద అక్కడ కూర్చున్నా సార్, నిద్ర ఎక్కడొచ్చిందో వచ్చింది సార్, నిద్రపోయాను సార్. అయ్యా మీకు వందనాలయ్యా. అయ్యా దీన్ని ఏమంటారయ్యా? సార్ అది బరిగుడ్లు కొట్టాం సార్. సరే పర్లేదు అయ్యా, దేవుని స్తోత్రం. చూసుకొని సేవకుడు కన్నీరుగా చెప్తున్నాడు. చేతులది స్తోత్రం చెప్పండి గట్టిగా. సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు పిల్లరా అనేక పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈరోజు దేవుని మహాకృప చూడండి. మనం సువార్తకి వెళ్ళా కదా, ఎక్కడ పరిస్థితులు ఎప్పుడో చూసామా? ఇప్పుడు మనం సువార్త పరిచర్యకి వెళ్తే మనకి ఎక్కడ పోయినా అంత ఫ్యాషన్, అవును కదా. కానీ ఆ రోజు ఎంత కష్టపడ్డారు దేవుని సేవకులు. వారి కష్టాన్ని బట్టి ఈరోజు దేవుడు ఆ యొక్క సంఘాలను సేవకులను బలపరిచి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చేతులది స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకులారా, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ రెండో విషయం ఏంటో తెలుసా? మొట్టమొదట దేవునితో ఉండాలి. రెండోది దేవుని సువార్తను సమయమందును అసమయమందును అన్ని వేళల దేవుని సువార్తను ప్రకటించేవారుగా, పరిస్థితులు ఉన్నా లేకపోయినా దేవుని పరిచర్య సువార్తను నమ్మకంగా చేసేవారుగా ఉండాలని ఈ నూతన సంవత్సరంలో ప్రభువులను హెచ్చరిస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని గమనించినట్లయితే ఈ పరిచారం పిల్లలు, ఈ పరిచర్య మూడోది సంఘానికి పరిచర్య చేసేవారంగా ఉండాలి సేవకులు. గట్టిగా చెప్పండి. ఎవరికి పరిచర్య చేయాలా? సంఘానికి మనం పరిచర్య చేసే వాళ్ళంగా ఉండాలి సేవకులు. సంఘానికి పిల్లరా, ఎవరైతే ఒకవేళ ఏ యొక్క విశ్వాసకి బాగలేదనుకోండి, వారిని మనం పరామర్శించే వారంగా ఉండాలి, వారికి పరిచయం చేసే వారంగా ఉండాలి. ఏ కొరికైనా గాయం తగిలితే ఆ గాయాన్ని కట్టేవారిగా ఉండాలి. విశ్వాసులందరి కోసం కన్నీరుగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. విశ్వాసులందరినీ పలకరించేవారిగా ఉండాలి. మూడోదిగా సంఘానికి పరిచయం చేయాలి. అలాగే దీంట్లో పిల్లరా కొన్ని భాగాలు ఉన్నాయి. ఒకటి సంఘానికి పరిచయం చేయాలి. రెండోదిగా పిల్లరా కుటుంబానికి పరిచయం చేసేవారంగా ఉండాలి. గట్టిగా చెప్పండి. దేనికి పరిచయం చేసేవారుగా ఉండాలి? కుటుంబానికి పరిచయం చేసేవారుగా ఉండాలి. మొట్టమొదటండి మన కుటుంబంలో నుంచే సువార్త అనేది ప్రారంభం అవ్వాలి. చేతులకి స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? కుటుంబంతోనే సువార్త పరిచయం స్టార్ట్ అవ్వాలి. చాలా మంది సేవకులు ఈరోజు పెద్ద పెద్ద సేవకులు లేదా చిన్న చిన్న సేవకులు ఎవరైనా కావచ్చు, కుటుంబానికి సేవ చేయటం, కుటుంబానికి పరిచయం చేయటం మానేసి ఎప్పుడు బయట 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 కుటుంబం ఈ పక్క పోతుంటుంది. కుటుంబాన్ని పట్టించుకోరు, కుటుంబంలో భార్యను పట్టించుకోరు, బిడ్డలు పట్టించుకోరు. ఎప్పుడు సేవ బిజీ బిజీ బిజీ.
ఈ బిజీ అనేది ఒకరోజు గజిబిజి అవుతారండి. మా సంఘంలో కూడా ఒక విశ్వాసం ఉండేవాడు. ఎప్పుడైనా సరే అయ్యా చర్చికి రాయి అంటే పాస్టర్ గారు బిజీ అండి, కష్టం కుదరదు, ఈ పని ఆ పని అటుకోవాలి ఇటుకోవాలి. అయ్యా రెండోసారి అయ్యా చర్చికి, అబ్బా అసలు మాకు కుదరదు పాస్టర్ గారు రావడానికి. అయ్యా మూడోసారి, అయ్యా నాలుగోసారి, చాలాసార్లు చెప్పాం. బిజీ అన్నాడు, ఇప్పుడు గజిబిజి అయ్యాడు. తల్లులు చెప్పండి గట్టిగా. అప్పుడు సేవకుడు మూడోదిగా ప్రియులారా, మనము సంఘానికి పరిచయం చేసేవారిగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబానికి సేవ చేసేవారిగా ఉండాలి. కుటుంబం తర్వాతేనండి ఏదైనా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు నోహవు గారితో మాట్లాడినాడు. ఏమన్నాడో తెలుసా? 7వ అధ్యాయం 1వ వాక్యంలో ఒకసారి చదవండి. ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం ఏమంటున్నాడు చూద్దాం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైనట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించడి. హల్లెలూయా. నోహు గారు మొట్టమొదటి తన భార్యకు సువార్త చెప్పుకున్నాడు, తన కుమారుడికి సువార్త చెప్పాడు, తన కోడలకు సువార్త చెప్పుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. సేవకులారా, ఈరోజు చాలా మంది సేవకులు కుటుంబానికి సువార్త చెప్పుకోలేరు, కుటుంబంలో బిడ్డలకు సువార్త చెప్పుకోలేరు, కుటుంబంలో భార్యకు సువార్త తెలియదు, కుటుంబంలో బిడ్డల రక్షణ లేదు, కోడలకు రక్షణ లేదు, మనవలకు రక్షణ లేదు. నోహు గారు మొట్టమొదటి తన కుటుంబంలో నుంచి స్టార్ట్ అయింది. తన భార్యకి చెప్పాడు, తన కుమారుడు చెప్పారు, కోడలు చెప్పారు. 8 మంది రక్షించబడిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి 120 సంవత్సరాలు దండం పెట్టి సువార్త ప్రకటించాడు. ఒక్కరు రక్షించబడలేదు, కానీ తన కుటుంబం మాత్రమే రక్షించబడింది. గట్టిగా అదులు చెప్పండి. తన కుటుంబం మాత్రమే రక్షించుకోగలిగాడు. దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, 1 తిమోతి రాసిన పత్రికలో ఒకసారి మనం చదివినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి. ఎవరైనాను స్వకీయములను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. ఈ కుటుంబాన్ని చూసుకోకపోతే అవిశ్వాస కన్నా చెడ్డోడంట. ఈ మాట మనం అనుకుంటాం విశ్వాసం సంబంధించిందే కదా అనుకోకూడదండి. సేవకులైన మనందరికి కూడా సంబంధించినటువంటి వాక్యం. గట్టిగా అల్లులు చెప్పండి. కాబట్టి కుటుంబాన్ని రక్షించుకోవాలి. కుటుంబంలో ప్రియులారా, పాస్టర్ గారికి ఒక ప్రాధాన్యత ఉంటుందండి. సేవ చేసే పాస్టర్లకు కుటుంబాలలో పాస్టర్ సరిగా లేకపోతే పాస్టర్ గారు కూడా సరిగా ఉండడు. వాస్తవం ఇది. కుటుంబంలో పాస్టర్ గారు పిల్లలు దయచేసి దేవుని సేవకురాలిగా ఉన్నవారు, సాతానుడు మొట్టమొదటి ఎవరు శోధించారు తెలుసా? అవరు శోధించాడా, ఆదాము శోధించాడా? చెప్పండి. అవరు శోధించారు మొట్టమొదట. ఏం ఆదాము శోధించవచ్చుగా? పాస్టర్ గారు శోధించడం. ఈరోజు కుటుంబాలలో పాస్టర్లు పట్టుకోబోతున్నాడు సాతానుడు. సేవకురాలుగా ఉన్నవారు దయచేసి ఎవరైనా సేవకురాలుగా ఉన్నట్లయితే దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. కుటుంబాలలో కుటుంబాన్ని సరిగా చూసుకోవాల్సినటువంటి సేవకురాలు భారం ఉంటుందండి. సేవకుని ప్రోత్సహించాలి, దేవుని సేవకు ప్రోత్సహించాలి, దేవుని సేవకు వారిని బలపరచాలి. మీకు ఒక విషయం తెలుసా? పెద్ద కాలంలో కాదండి, ప్రతి ఇంటికి ఒక మాట రాసేవాళ్ళు. ఇంతకు ముందు పాత రోజుల్లో ఇంటికి దీపం వెళ్ళాలని రాశారా రాయలేదా? ఇంట్లో పాస్టర్లు సరిగా ఉంటే పాస్టర్ గారు ఏం చేస్తాడు? మంచిగా పరిచయం చేయగలుగుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా అని మా పాస్టర్లు కూడా కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు యాడికి లేకుండా తీసి పడేస్తారు ఎక్కడికో. మీకు ఒక ఉన్న విషయం చెప్తానండి, ఉన్న విషయం చెప్తాను వినండి. ఇంట్లో పాస్టర్ లేకపోతే పాస్టర్ గారి పరిస్థితికి అంతే.
వాస్తవం అండి. బయటికి పాస్టర్లు వచ్చి మేము అని బయటికి విన్నా లోపలికి పోతే వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు. అనేక కుటుంబాలు ఈరోజు పిల్లల సేవ పాడైపోతుంది. సేవకులు పాడైపోతున్నారు. కారణం ఏంటంటే కుటుంబంలో సేవకురాలు సరిగా లేకపోవడం. సేవకురాలుగా ఉన్నవారు దయచేసి ప్రార్థన చేయండి. కుటుంబంలో సేవకులకు లోబడండి. సేవకులు త్వరగా రెడీ చేయించి వారికి కావాల్సిన వసతులన్నీ కూడా, వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా టగటగగా చేయించి, అయ్యా భయవజనుడా నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేయి. ఒకవేళ ఎప్పుడైనా సేవకుడు సమస్యలు పోయాడనుకో, సేవకుడు ఎక్కడికైనా పరిచయం వచ్చి నీరసం అనుకో, సేవకులు ఏం చేయాలి? అయ్యా ఇప్పుడు సేవకుడు పరిచయం వచ్చాడు, బాగా అల్లా తిరిగి వచ్చాడు, బాగా అలసిపోయి ఇంటికి రాగానే పాస్టర్ గారు ఒక చెమ్ముడు నీళ్ళు తీసుకొని వచ్చి పాస్టర్ గారు తిరిగి అంత సంతోషంగా ఉంటాయా? తాగలేవు, కాళ్ళు లేవు నీకు అన్నాదనుకో, ఎట్లా ఉంటుంది? సేవకుడు ఎలా ఉంటాడు? సేవకురాలుగా ఉన్నవారు దయచేసి అదే ఆ సేవకుడికి ఇప్పుడు ఇలా ఇంటికి రంగంలో ఒక చక్కటి నీళ్లు ఒక చెంబుడిస్తే చక్కగా తాగలుగుతాడు. ఒకవేళ ఎప్పుడైనా సమయానికి లేకపోతే సేవకురాలు లేపి, అయ్యా ప్రార్థన చేసుకో, అయ్యా వాక్యం చదువుకో, అయ్యా బలపరచాలి. సేవకుల యొక్క ప్రతి అవసరతలు తీర్చేవారిగా ఉండాలి సేవకురాలు. కుటుంబాల్లో సేవకులకు లోబడి వారికి సుఖాన్ని పంచేవారిగా, వారికి సంతోషాన్ని పంచేవారిగా ఉండాలి. ఈనాడు సేవకులు ఇప్పుడు ఇలా ఇళ్లలో సేవకురాలను చూడకుండా బయట రానా గంటల ప్రసంగాలు చేస్తారు వాళ్ళతోటి. ఇంట్లో భార్యతో ఎప్పుడైనా ప్రేమతో మాట్లాడతాడు చూడు సేవకుడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సేవకులారా, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవానికి దేవుడు మొట్టమొదటి పిల్లరా ఎవరితో మాట్లాడో తెలుసా? బాలుడైన సమయంతో దేవుడే స్వయాన మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తెలుసా? అక్కడ సేవకుడు ఉన్నాడు. ఆ శిలోహ ప్రార్థన మందిరంలో దేవుడు సేవకుడు, ఆయన పేరు మీరు చెప్పండి. ఏలియానా? ఏలి పిల్లల తన కుటుంబం విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఏలి సేవకుడు తన కుటుంబాన్ని నడిపించే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. తన కుమారుడు పిల్లలా వారిని నడిపించాల్సిన మంచి రీతిలో నడిపించుకోలేకపోయాడు. చర్చికి వచ్చిన వారితో కొడుకులు పాపం చేస్తున్నారు. ఏమండి, సేవకుడేనా? ఈరోజు చాలా మంది సేవకులు కొడుకులు ఏం చేస్తున్నారో తెలియదు, కొడుకులు ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు, ఏ పని చేస్తున్నారో తెలియదు, ఎలా జీవిస్తున్నారో తెలియదు. అంత బాగుండండి, తెల్ల కొట్టేసుకొని నీటి కనపడతా సూపర్, వాడు పర్లేదండి. ఏలి దైవజనుడు కుటుంబం విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఏలి కుమారులు అదిగో యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఈయనేమో సేవకుడు, కొడుకులేమో దేవుణ్ణి తెలుసుకోలేదంట. ఎంత ఘోరం అండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సేవకులారా, దయచేసి ఇక్కడ సేవకులు కూడా మనం అందరం మన బిడ్డల్ని మనం పట్టించుకోవాలి. మన భార్యను పట్టించుకోవాలి. భార్యని తీసి ఎక్కువ పడేయకూడదు. సేవకులు ఈరోజు అండి, కొంతమంది సేవకులు చూసినప్పుడు బాధ అనిపిస్తుంటుంది. పిల్లారా, ఎప్పుడు కూడా సేవకులని ప్రేమతో మాట్లాడినట్టు కనపడదు, ఎప్పుడు ద్వేషంతో మాట్లాడటమే. అందుకే వారిలో కూడా మైనస్ పాయింట్ ఏర్పడి ఈ సేవకుడు అంతే మమ్మల్ని పట్టించుకోడని కొంతమంది సేవకురాలు కూడా దారి తప్పిపోయే సేవకురాలు ఎందరో ఉన్నారు. కుటుంబాల్లో సేవకురాలు సరిగా లేకపోవడం వలన సేవకులు దారి తప్పిపోయే ఎందరో ఉన్నారు పిల్లారా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మూడో మాటకు మనతో మాట్లాడుతున్నాడు. మనము కుటుంబానికి ఎక్కడ తిరిగినా సేవ దేవుని బిడ్డలారా, ఎంత పరిచయం మనం చేసినా, ఎంత గొప్ప సేవకుడు అయినా, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోకపోతే, నీ కుటుంబాన్ని మంచి మారు నడిపించుకోలేకపోతే, నీ కుటుంబాన్ని పోషించుకోలేకపోతే నీవు అవిశ్వాసి కన్నా అవతల మాటని అనకూడదు, మనందరికీ తెలుసు. కాబట్టి
ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఒకటి దేవునితో ఉండాలి, రెండోది దేవునితో ఉండి దేవుని సేవకి దేవుని సువార్త పరిచయకి వెళ్ళాలి, మూడోది సంఘాన్ని పరిపాలించేవారుగా, సంఘానికి ఉపచారం చేసేవారిగా, సంఘానికి సువార్తను ప్రకటించేవారిగా, సంఘానికి పరిచయం చేసేవారిగా. మూడో భాగంలో ఒక పాయింట్ ఏంటో తెలుసు, ముఖ్యమైన పాయింట్, కుటుంబాన్ని పోషించుకునేవాడు, కుటుంబానికి పరిచయం చేసేవాడు సేవకుడు. సేవకురాల భాగం చాలా ఉందండి కుటుంబాలలో. ఇక్కడ ఎవరైనా పాస్టర్లు ఉంటే వినండి జాగ్రత్తగా. సంఘాలలో విశ్వాసుల్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత సేవకురాల మీద ఉంది. సంఘాలలో ఎవరైనా విశ్వాసులు ఒక చిన్న మాట అనగానే వారి మీద ఎగిరి మెడగచ్చుకోవడం కాదు. సేవకురాలు అట్లా అనేది ఎందుకు అన్ని తీసేసేది. నువ్వు ఎవరు అనుకున్నావు తెలుసా? అసలు నీకు నీ పదం ఏంటి తెలుసా? నువ్వు ఆత్మీయ తండ్రివి. చెప్పండి శ్రీ అమ్మ పాస్టర్ చెప్పండి, ఎవరు నువ్వు? ఎవరు? ఆత్మీయ తల్లి. నీ బిడ్డ ఏదైనా ఒక మాట అంటే అలాగే ఇసిరేసిపోతావా? నీ బిడ్డ ఏదైనా తెలుసో తెలియక మాట్లాడితే నీతో మాట్లాడరా అంటావా? ఏదో తెలుసో తెలియక చిన్న మాట ఉన్నాడు, మళ్ళీ ఏం చేస్తావు? నా కొడుకే కదా, నా బిడ్డే కదా, నా బిడ్డ ఇట్లా అనకూడదయ్యా. ప్రేమతో దగ్గర తీసుకుంటా. మన సంఘంలో కూడా సేవకులు దయచేసి వెళ్ళండి. విశ్వాసులు ఎవరైనా పొరపాటున ఏదైనా మనం అంటే ఏదైనా మాట్లాడితే వాటితో మనము ప్రేమతో మాట్లాడాలి తప్ప వారి మీద